బుట్టకర్ర ఊగుతుంటే భూమి మాటలే చిందిరో, ఎర్ర మట్టి కదిలిందంటే ఎడమ కాలూరికెరు, పులి బిడ్డగా పుట్టినోడు రాజ్యం ఏలుతాడురో, పాపన్న పేరు వినిపిస్తే పల్లె గుండె తాకుతుందిరో, గుండె తాకుతుందిరో. చేతి రేఖలో కత్తి ఉంది, కంటి చూపులో నిప్పు ఉంది, భూతల్లి దివెనా నెత్తిన ఉంది, కాలమే ఎదురు యుద్ధ భేరి, న్యాయం కోసం నడిచే దారి రక్తంతోనే రాయబడుద్ది. తెలంగాణ యోధుడు, మొట్టమొదటి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. కేవలం తెలంగాణ యోధుడైనందుకే ఈయన చరిత్రను అంత పెద్ద వెలికి తీయలేదు. ఆసియా ఖండంలోనే బహుజన వీరుడు, ఏకైక వీరుడు. అది బలం చెప్పింది కాదు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయన పెద్ద విగ్రహాన్ని పెట్టి భద్రపరిచిన చరిత్ర అదంతా. అలాంటి బహుజన చక్రవర్తి మరి ఆయన ఒక కులానికి పరిమితం కాకుండా అందరం సామాన్యుడు రాజు కావచ్చు, రాజు కొడుకే రాజు ఎట్లయితాడు, మీ మామూలు ఎందుకు రాజు కావద్దని చెప్పి 33 కోటలు జయించి చివరకు గోల్కొండ కోటను కూడా జయించి మరి ఆ రోజు కుట్ర కుతంత్రాల వల్ల ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చరిత్రను మరి కేంబ్రిడ్జ్ పరిశోధకులు బయటకు తీసి ఇప్పుడు మా ప్రభుత్వంలో కేసీఆర్ గారు వారిని గుర్తించి అధికారికంగా జయంతి వర్ధంతి ఉత్సవాలను చేసుకోవడం, ట్యాంక్ బండ్ దగ్గర కూడా విగ్రహం ఏర్పాటు చేయాలని ఆ రోజు మేము అడగగానే స్థలాన్ని కేటాయించడం, నిధులు కేటాయించడం, సర్వాయి పాపన్న కోటకు మరమ్మతులు ఇవ్వడం, ఆత్మగౌరవ భవనం, గౌడ ఆత్మగౌరవ భవనానికి, సర్దార్ సర్వాయి పాపన్న భవనానికి 700 కోట్ల విలువైన భూమి ఇవ్వడం, నీరే పాలసీ తీయడం, ఎక్సైజ్ పాలసీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు 30% రిజర్వేషన్ ఇవ్వడం, గొలుసుకట్టు చెరువులు కూడా ఈయన హాయంలో దోగినటువంటివి పరిశోధన చేయడం, అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. కనుక తెలంగాణ యోధుల చరిత్రను భద్రపరచడానికి సినిమా తీసినందుకు మా డైరెక్టర్ పతాన్ రామకృష్ణ గారికి, మా వెంకటేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.